మేషరాశి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా బుధుడు బుద్ధి బలాన్ని ఇస్తున్నారు ద్వితీయ స్థానంలో. మాట విలువ బాగుంటుంది, వాక్చాతుర్యం ఉంటుంది, ఆకర్షణీయమైనటువంటి సంభాషణ నైపుణ్యం కూడా ఉంటుంది. తెలివిగా వ్యవహరించి తెలివిగా మాట్లాడి చేసేటటువంటి సామర్థ్యం లభిస్తుంది. అలాగే ఏకాదశంలో రాహు పట్టుదలకి కార్యసిద్ధికి సంకేతం. తృతీయంలో శుక్రుడు విక్రమ స్థానంలో ఉన్నప్పుడు ధర్మబద్ధంగా నిజాయితీగా ధనాన్ని సంపాదించుకునే వీలు కలుగుతుంది. బుధగ్రహ బలం అనుకూలంగా ఉన్నది. మంచి తెలివితేటలతో విజయాలు సాధించండి. వ్యాపార బలం సమకూరుతుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించి ముఖ్యమైన కార్యక్రమాల్లో లాభాలు గడించండి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. అందరికీ ఇష్టమయ్యే విధంగా మాట్లాడే వీలు కలుగుతుంది. వ్యాపారవేత్తలకు విశేషమైన అనుకూల శుభ ఫలితాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ వల్ల ఉపయోగకరమైన ఫలితాలు సమాజానికి అందుతాయి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సృజనాత్మకంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శుభప్రదమైన మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. కార్యసిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. ధర్మబద్ధంగా బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడతారు. ఒక సమస్య పరిష్కరించబడుతుంది. చేతిదాకా వచ్చి ఆగిన పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నది. ఏకాగ్రతతో ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా సంభాషించండి. మానసిక శక్తి పెరుగుతుంది.